కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడంతో కీలక పాత్ర పోషించిన అధికారులంతా సెలవు బాట పట్టారు. ఈ క్రమంలోనే సిఐడి చీఫ్ సంజయ్ సెలవు పెట్టారు. జూలై 3 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టి అమెరికా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వెళ్లేందుకు సంజయ్ దరఖాస్తు చేసుకున్నారు. సంజయ్ టూర్కు అనుమతిస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరోవైపు విద్యామండలి చైర్మన్ ప్రేమ్ చంద్రారెడ్డి మెడికల్ లీవ్ లో ఉన్నారు. ప్రేమ్ చంద్రారెడ్డికి ఈ నెల 19 వరకు మెడికల్ లీవ్ మంజూరైంది. నిన్న ఫలితాల తర్వాత కీలక దస్త్రాలు మాయమైనట్లు ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మాయం చేసిన దస్త్రాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో తీసుకువెళ్లినట్లు, మరికొన్నిటిని ఆఫీస్ డస్ట్ బిన్ లో పడేసినట్లు తెలుస్తోంది. ఈ అడ్వకేట్ జనరల్ పదవికి శ్రీరామ్ సుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సిఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. ఇక 2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో అధికారుల సెలవులపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. చూస్తున్నాం. కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడంతో కీలక పాత్ర పోషించిన అధికారులంతా సెలవుల బాట పట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే సిఐడి చీఫ్ సంజయ్ సెలవు పెట్టారు. జూలై 3 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టి అమెరికా వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అమెరికా వెళ్లేందుకు సంజయ్ దరఖాస్తు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ టూర్ కు అనుమతిస్తూ జవహర్ రెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు విద్యామండలి చైర్మన్ ప్రేమ్ చంద్రారెడ్డి కూడా మెడికల్ లీవ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కొన్ని కీలక దస్త్రాలు కూడా మాయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కొన్ని ఆఫీసులలో. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, అనుకునేదే జరుగుతోంది. ప్రభుత్వం మారగానే అప్పటు కక్ష సాధింపులకు పాల్పడ్డటువంటి అధికారులంతా మెల్లగా జారుకునే ప్రయత్నం, అట్లాగే ఆధారాలను ధ్వంసం చేసే మాయం చేసే ప్రయత్నాలు కూడా కొన్ని ప్లేస్లలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీతో అంటగాగిన అధికారులందరూ కూడా ఒక్కొక్కగా జారుకుంటున్నారు. ముఖ్యంగా సిఐడి సంజయ్ తెలుగుదేశం నేత చంద్రబాబుపై కేసు నమోదు చేయటమే కాకుండా తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా అతిథులు అరెస్ట్ చేయడం, పైగా దానికి సంబంధించి ఢిల్లీ, హైదరాబాద్, అమరావతి వీటన్నిటిలో కూడా మీట్ పెట్టి చంద్రబాబుపై ఒక రాజకీయ నాయకుడిలాగా ఆరోపణలు చేశారనే వివిధ అంశాలు వివరించడంతో పాటు అనేక ఆరోపణలు చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ సంజయ్ మెడికల్ లీవ్ పై అమెరికా వెళ్ళాలి అని చెప్పి ఆయన లీవ్ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయనకు వెంటనే సిఎస్ జవహర్ రెడ్డి కూడా వెంటనే ఆయనకి సెలవు మంజూరు చేశారు అని కూడా తెలిసింది. ఆయన ఈ రోజు నుంచి సెలవుపై వెళ్లి జూలై 3 తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ వస్తారు అని చెప్పి కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఇక ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా సెలవుపై వెళ్తున్నారు. అనేక కుంభకోణాలకు, అవినీతి ఆరోపణలకు ఆస్కారమైన ఉన్నత విద్యామండలిలో కొన్ని ఫైళ్లను కూడా మాయం చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫైళ్లు మాయం చేయడం కాకుండా మరికొన్ని ఫైళ్లు కూడా ముక్కలు ముక్కలుగా చించేశారు అని కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే జిఏడి నుంచి కూడా ఎవరు ఫైళ్లు తీసుకెళ్లకూడదని, కార్యాలయాల నుంచి ఏ ఫైలు కూడా తరలించడానికి వీల్లేదని, కార్యాలయాల్ని 3వ తేదీనే స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా అనేక మంది అధికారులు కొన్ని ఫైళ్లను అయితే అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఈ ఫైళ్లు కావటంతో వాటన్నిటిని కూడా ఏది చేయడానికి వీల్లేదని కొంతమంది అధికారులు చెబుతున్నా, మరి కొంతమంది కీలకమైన
ఫైళ్లను మాత్రం మాయం చేస్తున్నారు అని కూడా సమాచారం అందుతుంది. కొత్త ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మరికొంత సమయం ఉండటంతో ఈ లోపు గత వైసీపీతో అంటగాగిన అధికారులందరూ కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు, అదేవిధంగా కొన్ని రోజుల పాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమను వెంబడిస్తారు అనే ఆందోళనతో వీళ్ళంతా కూడా జారుకుంటున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది అధికారులు, గతంలో సిఐడిలో పనిచేసిన అధికారులు, అదేవిధంగా అనేక మందిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వెంటనే అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసిన అధికారులు వీళ్ళంతా కూడా ఇప్పుడు సెలవుపై వెళ్ళటమా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా తెలిసిన నేతలు ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ప్రాపకం కోసం బాగులాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు అటువంటి అధికారులంతా కూడా కొంతమంది అయితే మాత్రం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు సచివాలయంలో కూడా అధికార పార్టీతో అంటగాకి ఆడింది ఆట పాడింది పాటగా మారిన కొంతమంది ఉద్యోగులు కూడా సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.